ఓవైపు ఎండలు మరొక వైపు వానలు సూపర్ ఎల్నినో అంటూ వస్తున్న వార్తలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఏపీ కోస్తా ప్రాంతాల్లో కూడా ఋతుపవనాల ప్రభావం అనుకూలంగా ఉండబోతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సానుకూల అంచనాలు ఉన్నప్పటికీ దేశవ్యాప్త పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉండేలా కనిపిస్తున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణం కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో మా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రత క్రమే పెరుగుతూ ఎండ దంచుకొడుతుంటే సాయంత్రం పూట ఉరుములతో మెరుపులతో వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితి పలు జిల్లాల్లో. అసలు ఏంటి ఈ భిన్న వాతావరణం, దేనివల్ల ఈ ప్రభావం కనిపిస్తుందో విశాఖ వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్, అంటే జనరల్గా ఈ 4-5 రోజులు బట్టి చాలా డిఫరెంట్గా ఉంది వాతావరణం. పగటిపూట ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఎండ వల్ల చాలా ఉష్ణోగ్రత పెరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి తరుణంలో సాయంత్రం పూట ఈ ఒకేసారి పలు జిల్లాలో వర్షం పడుతుంది, ఉరుములు మెరుపులు సౌండ్ చాలా భారీగా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రీ మాన్సూన్ మేనిఫెస్టేషన్స్ అంటారు. అంటే మాన్సూన్ ముందరి పరిస్థితి వేసవికాలం. వేసవికాలంలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మొదటి 2 నెలల్లో ఎక్కువగా సంవహన వర్షపాతాలు, ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగింది. ఈ మధ్యలో గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో తేమతో వేడిమితో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొన్ని జిల్లాల్లో కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని చోట్ల అనుకూలమైన పరిస్థితులు ఉండటం వలన తేమ మరియు ముఖ్యంగా కన్వర్జెన్స్ అనేది అభిసరణ జరుగుతూ ఉండటం వలన ముఖ్యంగా కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సినాప్టిక్ కండిషన్స్ ముఖ్యంగా రాజస్థాన్ మీదుగా, మధ్యప్రదేశ్ మీదుగా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా అంతర్గత ఒడిస్సా వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. మరియు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న తమిళనాడు పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సంవహన పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మొదటి 5 రోజులు తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం 1-2 చోట్ల ఉంటుంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు కొన్ని ప్రాంతాలలో అటువంటి పరిస్థితి ఉంటూ 3వ రోజు నుంచి 5వ రోజు వరకు తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఇక తరువాత గాలులు, ముఖ్యంగా ఈదురుగాలులు ఈరోజు, రేపు, ఎల్లుండి కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 4వ రోజు, 5వ రోజు 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు రాబోయే 2 రోజులు కనిపించటం లేదు. 3వ రోజు తరువాత ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఈ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నది. ఇక ఈరోజు, రేపు దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా మరియు రాయలసీమ జిల్లాలైన అనంతపూర్, సత్యసాయి మరియు అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఋతుపవనాల స్టేటస్ ఏంటి? ముఖ్యంగా ఋతుపవనాలు గత కొన్ని రోజులుగా చూసినట్లయితే మెల్లగా క్రమంగా ఉత్తరంగా కదులుతున్నాయి. నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీపు మరియు నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటుగా పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రదేశాలకు రాబోయే 2 రోజులు ఈ మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాలు ఉత్తర దిశకు ఇంకొంచెం కదిలి ఈ ప్రాంతాలను కూడా కొంత భాగాలను కవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్గా
ఏదైతే ఇప్పుడు ఈ రాజస్థాన్ నుంచి ఒడిశా వరకు ఈ ద్రోణి ఉందో దీని ప్రభావం మన ఉత్తరాంధ్ర మీద ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఈ మాన్సూన్ సీజన్ ఈ ఏడాది ఎట్లా ఉండబోతుంది? ఈ ఏడాది మాకున్న లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అంటే దీర్ఘకాల అవధిని బట్టి మనకున్న పూర్వానుమానం దీర్ఘకాల వర్షపాత అవధిలో 94% లేదా అంతకన్నా తక్కువ ఈ సౌత్ పెనున్సులర్ ఇండియా అంటారు స్పిన్ అని. అంటే దక్షిణ ప్రాయద్వీప భారతదేశంలో అంటే దక్షిణ భాగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉన్న 5-6 రాష్ట్రాల్లో 94% లేదా అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మా లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ మోడల్స్ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే మాన్సూన్ 94% లేదా అంతకన్నా తక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. తనకు ఏదైతే రాజస్థాన్ నుంచి ఒడిశా వరకు కొనసాగుతున్న ఈ ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కూడా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలకు దీని ప్రభావం ఉంది. పలు జిల్లాలో భారీగా వర్షపాతం బలమైన ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీ ఉష్ణోగ్రతల తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. రానున్న ఫస్ట్ వీక్లో కేరళను తాకే ఋతుపవనం తాకే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన విషయంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.